ఆర్థిక వృద్ధిలో అట్టడుగున, జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు 1%తో దేశంలోనే చివరన తెలంగాణ. కేంద్ర నివేదిక ప్రకారం నిరుటితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సగటు వృద్ధి 10%గా నమోదైంది. త్రిపుర 21, హర్యానా 20, మధ్యప్రదేశ్ 15 టాప్లో నిలిచాయి. కేవలం 1% వృద్ధితో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ అడుగున నిలిచాయి. పొరుగున ఉన్న ఏపీ 4% వృద్ధి సాధించగా, కర్ణాటక 10% వృద్ధి సాధించగా, మహారాష్ట్ర 13% వృద్ధి సాధించగా, ఛత్తీస్గఢ్ 7% వృద్ధిని నమోదు చేశాయి. ఆఖరికి ఛత్తీస్గఢ్ కంటే అద్మానంగా మనోడు తీసుకపోయి పెట్టిండు. ఈ ఛత్తీస్గఢ్ కంటే మనం అద్మానమైనామంటే ఏం చెప్పుకుందాం. ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ కంటే కూడా మనం అట్టడుగునున్నాం. ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత. కేవలం 1%కే రాష్ట్రం పరిమితం. కోవిడ్ నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి మళ్ళీ, కరోనా టైంలో ఉన్న ఆర్థిక పరిస్థితి మళ్ళీ వచ్చిందట తెలంగాణకి. ఏది? జీఎస్టీ వసూళ్ల విషయంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా, తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతున్నది. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, రెవెన్యూ శాఖకు సంబంధించి భూములు అమ్మడం లేదా కొనడం, రిజిస్ట్రేషన్లు, భూ రిజిస్ట్రేషన్లు, అది కమర్షియల్ కావచ్చు, లేకపోతే ఇండ్ల రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఏదైనా. అప్పుడు కేసీఆర్ హయాంలో రోజుకు 100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అనుకో. ఇప్పుడు ప్రస్తుతం 15-20 రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతలేవట. 80% రిజిస్ట్రేషన్ల విషయంలో మనకు ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి. కేవలం రేవంత్ రెడ్డి గారి హైడ్రా వచ్చినాక జనాలు భయపడి ఏ భూమి ఎసొంటిదో, ఏ భూమిలో ఏమున్నదో అని భయపడి భూముల జోలుకు పోతలేరు, భూములు కొంటలేరు. అమ్మేటోళ్ళు దుకాణాలు తెరిచినట్టు తెరిచిపెట్టిన కానీ కొనేటోడు లేడు. అదొకటి. అంటే ఇప్పుడు ఇక జీఎస్టీ వసూళ్ల విషయంలో కూడా పూర్తిగా తెలంగాణ ఛత్తీస్గఢ్ కంటే అద్మానమైన స్థితిలోకి వెళ్ళిపోయింది.